బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూజిలాండ్ తో రెండో వన్డేలో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. పేసర్లు పోటాపోటీగా వికెట్లు పడగొడుతూ న్యూజిలాండ్ మైండ్ బ్లాక్ చేస్తున్నారు. రాయ్పూర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకోగా అతని నిర్ణయానికి బౌలర్లు పూర్తి న్యాయం చేశారు. 103 పరుగులకి 7 వికెట్లు కోల్పోయి పేకల్లోతు కష్టాల్లో పడింది. సీనియర్ పేసర్ మహమ్మద్ షమి ఇన్నింగ్స్ 5వ బాల్కే న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ ను క్లీన్ బౌల్డ్ చేసి ప్రత్యర్థిని తొలి దెబ్బ కొట్టాడు. 5వ ఓవర్లో అద్భుత అవుట్ స్వింగర్ తో సిరాజ్ హెన్రీ నికోల్స్ ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్లోనే డారిల్ మిచెల్ ని కూడా షమి రిటర్న్ క్యాచ్ తో పెవిలియన్ చేర్చాడు. న్యూజిలాండ్ తో రెండో వన్డేలో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. పేసర్లు పోటాపోటీగా వికెట్లు పడగొడుతూ న్యూజిలాండ్ మైండ్ బ్లాక్ చేస్తున్నారు. రాయ్పూర్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకోగా అతని నిర్ణయానికి బౌలర్లు పూర్తి న్యాయం చేశారు. 103 పరుగులకి 7 వికెట్లు కోల్పోయి పేకల్లోతు కష్టాల్లో పడింది. సీనియర్ పేసర్ మహమ్మద్ షమి ఇన్నింగ్స్ 5వ బాల్కే న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ ను క్లీన్ బౌల్డ్ చేసి ప్రత్యర్థిని తొలి దెబ్బ కొట్టాడు. 5వ ఓవర్లో అద్భుత అవుట్ స్వింగర్ తో సిరాజ్ హెన్రీ నికోల్స్ ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్లోనే డారిల్ మిచెల్ ని కూడా షమి రిటర్న్ క్యాచ్ తో పెవిలియన్ చేర్చాడు.